రీఛార్జ్లు అయితే బాగా పెరిగిపోతున్నాయి. ఎయిర్టెల్ అయితే 3600 ఎంతో ఉంది ఇయర్కి, 2 GB పర్ డే. రీసెంట్గా నేను ఆల్టర్నేట్గా చెక్ చేసింది ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో 153 రూపీస్కి రీఛార్జ్ చేయించుకుంటే అంత 24 డేస్కి రోజుకి 1 GB పర్ డే అంత ఉంది. నెక్స్ట్ అలాగే ఇంకో ప్లాన్ కూడా ఉంది, 28 డేస్కి అయితే 199 ప్లాన్ ఏదో ఉంది. ఒకవేళ హైదరాబాద్లో ఎవరన్నా వర్కింగ్ ఎవరన్నా ఉంటే, హైదరాబాద్లో ఎవరన్నా ఆల్టర్నేట్ ఆప్షన్ కావాలనుకుంటే బిఎస్ఎన్ఎల్కి వెళ్ళండి. అంటే 5G ఎక్స్పెక్ట్ చేయొద్దు, అట్లీస్ట్ 4G అయితే వస్తుంది. నేనైతే బిఎస్ఎన్ఎల్ రీఛార్జ్ చేసుకున్నాను. నేనైతే ఇప్పుడు నా ఎయిర్టెల్ ప్లాన్ అయితే ఆగిపోయింది, బిఎస్ఎన్ఎల్ అయితే రీఛార్జ్ చేసుకున్నాను. నాకైతే కాల్స్కి డేటా ఎక్కువ వాడను, సిగ్నల్ ఉంది మీ ఏరియాలో చెక్ చేసుకోండి, దాని ప్రకారం ఓకే. బిఎస్ఎన్ఎల్ ఎంకరేజ్ చేయండి. బిఎస్ఎన్ఎల్ కూడా బాగుంది. కొంచెం హైదరాబాద్లో సిటీస్లో, మెట్రో సిటీస్లో మెయిన్గా కొన్ని చోట్ల సిగ్నల్ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకొని దాని ప్రకారం సిమ్స్ తీసుకుని మీరు కూడా రీఛార్జ్ చేసుకుంటే బెనిఫిటే. ఓవరాల్గా చెప్పాలంటే 3600 పెట్టి ఎయిర్టెల్ రీఛార్జ్ చేస్తే మనకు 1 year వస్తుంది. అదే బిఎస్ఎన్ఎల్ మంత్కి 200 అనుకుంటే 2400 రూపీస్ ఇయర్కి ఉంటుంది. 1000 రూపీస్ డిఫరెంట్ ఉంది ఆల్మోస్ట్. ఇది నా ఒపీనియన్. ఎవరన్నా మీకు ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి.